ఈ మధ్య కాలంలో ఇల్లీగల్ రిలేషన్షిప్స్ అనేవి కూడా ఎక్కువగా పెరిగిపోయాయని చెప్పొచ్చు. మరి ఇల్లీగల్ రిలేషన్షిప్లో నిజంగానే ప్రేమ ఉంటుందా అంటే మీ సమాధానం ఏంటి సార్? ఈ మధ్య 76% అంట ఇల్లీగల్ రిలేషన్షిప్స్. 76%. నేను స్టాటిస్టిక్స్ చూసి ఏమైతున్నాం రా అనిపిస్తుంది. ఓకే, మామూలు విషయం సార్. 76%. ఓకే, ట్రూ డ్రాస్టిక్. ఎక్కడా కూడా అక్రమము అని జరిగిన ఎక్కడైనా సరే ప్రేమ ఉండదు. అక్రమము దగ్గర అవసరమే ఉంటుంది. ఈ మాట ఎక్కించుకోవాలి. ఎవరైనా నేను ఇది ధర్మం కాదు కదా, కరెక్ట్ కాదు కదా ఇలా చేయడం అని ఉంటే అక్కడ ప్రేమ ఉండదు, అవసరం ఉంటుంది. వాళ్ళకి ఆ టైంకి ఆ ప్రేమ అవసరం అయి ఉంటుంది. ఓకే, నేను చూశాను కపుల్స్లో, ఆఫీస్లో ఉంటారు. అతనికి ఇంట్లో వైఫ్ చాలా గయ్యాళిగా కనిపిస్తుంది, ఆమెకి ఇంట్లో హస్బెండ్ టార్చర్ పెడుతున్నట్టుగా అనిపిస్తాడు. నార్సిసిస్టిక్ అండి అని. అందుకని వీళ్ళిద్దరూ ప్రేమించుకోవడం మొదలు పెడతారు. ఓకే, ఏది చేసినా అక్రమమే కదా. పోనీ ఇది క్లియర్ అవుట్ చేసుకోవాలి, అక్కడ అది క్లియర్ అవుట్ చేసుకోవాలి, తర్వాత డైవర్స్లు అయిపోయాక కలవడం వేరే. అలా కాకుండా వీళ్ళు అక్రమంగా ఉండడం స్టార్ట్ చేస్తారు, విచ్ ఇస్ రాంగ్. ఓకే, అక్రమం ఉన్న చోట అవసరం మాత్రమే ఎక్కువగా ఉంటుంది. నాకు ఆ టైంకి నాకు ప్రేమ అవసరం పడింది. నిజంగా వీళ్ళు బాగుండుంటే అది ప్రేమ అయ్యేదా? అయ్యేది కాదు కదా. నిజంగా వీళ్ళ ఫ్యామిలీలో వీళ్ళ అండర్స్టాండింగ్ ఉండుంటే నాకు అది అవసరం ఉండేది కాదు అనిపిస్తుంది. ఇంట్లో నాకు టార్చర్ ఉంది కాబట్టి నాకు ఇంకొక ప్రేమ రెస్క్యూగా కనిపిస్తుంది. సో అక్రమం అనేది చాలా చాలా డేంజరస్ థింగ్. ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మ మార్గం వదలకండి. ఓకే, నెక్స్ట్, ఒకవేళ నిజంగా ప్రేమ అని అనిపిస్తే ప్లీజ్ క్రాస్ చెక్ ఇట్. ప్రేమకి శారీరక సంబంధానికి లింక్ ఉండదు. ప్రేమ ఉంటుంది వాళ్ళ మీద, నాకు ఒకరి మీద గౌరవం ఉంది, చాలా ప్రేమ ఉంది, వాళ్ళకి ఏం కావాలన్నా హెల్ప్ చేస్తాను, బట్ నా లైన్ నాకు తెలుస్తుంది. ఓకే, అది చాలా చాలా ఇంపార్టెంట్. థర్డ్, నీ ప్రేమ వీళ్ళకి హర్టింగ్గా ఉండకూడదు. నేను వాళ్ళని ప్రేమించాను కాబట్టి ఇంట్లో వాళ్ళని చులకన చేయడం స్టార్ట్ చేస్తారు. ఓకే, అక్కడి నుంచి ఇంకా ఇంకా కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయి. చాలా మంది మీ క్లాసెస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు ఉంటాయని చెప్పి ఎప్పుడు అవకాశం ఉంటుంది? కవళ సూర్య సాధన 7th to 11th ఉన్నది జూన్. ఓకే, అండ్ మార్నింగ్ ఉంటుంది 6 to 7. ఇంట్లోనే కూర్చుని ఇట్లాంటి విద్య మనం నేర్చుకోగలుగుతున్నామంటే థ్యాంక్స్ టు ఇంటర్నెట్. అందరూ నేర్చుకోవాలి. జూమ్లో ఉంటుంది ఆన్లైన్ క్లాస్. ఇంట్లోనే సాధన చేసుకోవడానికి ఒక చిన్న మెడిటేషన్ ప్రాసెస్, చిన్న మెథడాలజీ, బట్ వెరీ పవర్ఫుల్గా మన మైండ్ అంతా చేంజ్ అవుతుంది.